మీ లైఫ్లో టెన్షన్స్ అండ్ బాధలతో సతమతమైపోతున్నారా? మీరు ఏమైనా కొత్త పనులు స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీ పనులు ఎలాంటి ఆటంకం లేకుండా అండ్ మీ లైఫ్లో బాధలో టెన్షన్స్ తొలగిపోవాలంటే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. జస్ట్ ఈ టెంపుల్లో వినాయకుడిని దర్శించుకోవడం వల్ల మన విఘ్నాలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా రీచ్ అవ్వాలి, టెంపుల్ టైమింగ్స్ ఏంటి, టెంపుల్ హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. ఈ టెంపుల్ పేరు కురుడుమలై గణేశ టెంపుల్. ఈ టెంపుల్ కర్ణాటక కోలార్ డిస్టిక్లోని ముల్బాగల్కి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మన తెలుగు రాష్ట్రాల నుండి ఇక్కడికి రీచ్ అవ్వాలంటే చిత్తూరు వరకు ట్రైన్ ఆర్ బస్సెస్లో రీచ్ అయ్యి అక్కడ నుండి బెంగళూరుకి వెళ్ళే బస్సెస్ని క్యాచ్ చేసి ముల్బాగల్ బస్ స్టాండ్లో దిగితే ముల్బాగల్ బస్ స్టాండ్ నుంచి మనకు బస్సెస్ ఆర్ ఆటోస్ అయితే కంటిన్యూస్గా అవైలబిలిటీలో ఉంటాయి. బెంగళూరు నుంచి ఈ టెంపుల్కి రీచ్ అవ్వడానికి బెంగళూరు నుంచి తిరుపతి వెళ్ళే బస్సెస్ని క్యాచ్ చేసి ముల్బాగల్లో దిగి ముల్బాగల్ నుంచి బస్సెస్ కంటిన్యూస్గా అవైలబిలిటీలో ఉంటాయి. లేదంటే ఓన్ వెహికల్లో వెళ్ళాలనుకుంటే ఓన్ వెహికల్లో వెళ్ళొచ్చు. బెంగళూరు నుంచి ఈ టెంపుల్కి 110 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 7:30 నుంచి 1 PM అండ్ ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 8:30 PM వరకు ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు ఈ టెంపుల్ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ 4 యుగాల నుండి ఉంది అని స్థల పురాణం చెప్తుంది. సత్యయుగంలో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు ఉండే వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారని స్థల పురాణం చెప్తుంది. అలాగే త్రేతాయుగంలో శ్రీరాముడు శ్రీలంకకి వెళ్లే ముందు ఇక్కడ పూజ చేశారని స్థల పురాణం చెప్తుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సమంతకమణి వల్ల వచ్చిన అపనిందలను తొలగించుకోవడం కోసము ఇక్కడికి వచ్చి పూజలు చేశాడని స్థల పురాణం చెప్తుంది. అలానే పాండవులు కూడా మహాభారత యుద్ధం ముందు ఇక్కడికి వచ్చి పూజలు చేశారని స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ వినాయకుని విగ్రహము ఆల్మోస్ట్ 13 feet అయితే ఉంటుంది. ఇక్కడ మొదటగా వినాయకుని విగ్రహము ఎలాంటి టెంపుల్ లేకుండా బహిర్గంగానే ఉండేదని 13th centuryలో స్వామివారు శ్రీకృష్ణదేవరాయల వారి కళ్ళలోకి వచ్చి నాకు ఒక టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేయమని చెప్పారని, ఆ తర్వాత 13th centuryలో శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ టెంపుల్ని నిర్మించారని హిస్టరీ చెప్తుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ టెంపుల్ ఆల్మోస్ట్ 2000 years బ్యాక్ దని చెప్తున్నారు. కౌటిన్య మహాముని ఈ ప్రాంతంలోనే ఉన్నారని, నైట్ టైమ్స్ వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని పూజలు చేస్తుంటారని, అప్పుడప్పుడు ఇక్కడ ఓంకార శబ్దాలు వినిపిస్తుంటాయని అక్కడ ఉండే ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే మనకున్న అన్ని విఘ్నాలు తొలగిపోతాయని, అంత మంచిగా జరుగుతుంది చాలా మంది చెప్తున్నారు. అనే ఈ కురుడుమలై గణేశ టెంపుల్ బ్యాక్ సైడ్ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ ఆల్మోస్ట్ 738 years బ్యాక్ అని పురాణాలు చెప్తున్నాయి. మీకు టైం ఉంటే ఈ టెంపుల్ని ఒకసారి దర్శించుకోండి. ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 7:30 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 4 నుంచి ఈవినింగ్ 7:30 వరకు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.